అందరికీ నమస్తే. ప్రాణకోటికి జీవనాధారం అన్నం. అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. సాక్షాత్తు పరమేశ్వరుడికి భిక్ష వేసిన దేవత అన్నపూర్ణాదేవి. ఈ తల్లిని ధ్యానిస్తే ధనధాన్య వృద్ధి, ఐశ్వర్య సిద్ధి కలుగుతాయి. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా జగన్మాతను వివిధ అలంకారాల్లో ఆరాధిస్తారు. ఇంద్రకీలాద్రిపై నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దుర్గమ్మ వారు రోజుకో అవతారంలో దర్శనమిస్తుంది. మొదటి రోజు బాలా త్రిపుర సుందరి, రెండవ రోజు వేదమాత గాయత్రీదేవిగా అనుగ్రహించిన అమ్మవారు, మూడవ రోజు అన్నపూర్ణాదేవిగా భక్తులకు దర్శనమిస్తుంది. ఈ లోకంలో జీవుల ఆకలిని తీర్చటం కన్నా మించినది ఇంకా ఏదీ లేదు అన్నది ఈ అలంకారం వెనుక ఉన్న ఆంతర్యం. ఈరోజు అంటే అన్నపూర్ణాదేవి అమ్మవారి అలంకారంలో అమ్మవారు గంధం లేదా పసుపు రంగు చీరలో దర్శనమిస్తారు. ఈరోజు అమ్మవారికి దధ్యోజనం, కట్టె పొంగలిని నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ రూపంలో ఉన్న అమ్మవారి రూపాన్ని అర్చిస్తే బుద్ధి వికాసం, సమయస్ఫూర్తి, బుద్ధి కుశలత కలుగుతాయి. ఈ అలంకారంలో అమ్మవారు బంగారు పాత్రను ఎడమ చేతితో పట్టుకొని సమస్త ప్రాణకోటికి అన్నాన్ని ప్రసాదించే విధంగా కొలువుతీరి ఉంటారు. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యార్థం భిక్షాం దేహి చ పార్వతీ మాతా చ పార్వతీదేవి పితా దేవో మహేశ్వరః బాంధవః శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం. ఈ మంత్రాన్ని చదువుకోవటం చాలా మంచిది. నిత్యానందకరి వరాభయకరి సౌందర్య రత్నాకరి నిర్ధూతాఖిల ఘోర పావనకరి ప్రత్యక్ష మాహేశ్వరి ప్రాళేయాచల వంశ పావనకరి కాశీపురాధీశ్వరి భిక్షాం దేహి కృపావలంబనకరి మాతాన్నపూర్ణేశ్వరి. ఈ శ్లోకం కూడా ఈరోజు అంటే అన్నపూర్ణాదేవి అలంకారం రోజున చదువుకుంటే చాలా మంచిది. అయితే ఇప్పుడు అన్నపూర్ణాదేవి అమ్మవారి ఆవిర్భావం ఎలా జరిగిందో ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందాము. దక్షయజ్ఞం అయిన తర్వాత సతీదేవి పార్వతీదేవిగా జన్మిస్తుంది. పెద్దయ్యాక ఈశ్వరుడిని పెళ్లి చేసుకోవాలని కోరుకుంటుంది. పరమశివుడు హిమాలయాల్లో ఘోర తపస్సు చేస్తూ ఉంటాడు. ఆ విషయం తెలుసుకుని పార్వతీదేవి హిమాలయాల్లో తపస్సు చేసుకుంటున్న ఈశ్వరుడిని ఆరాధిస్తుంది. దానితో శివుడు చలించకపోవడంతో మన్మధుడు శివుడిపై బాణాన్ని వేస్తాడు. దానితో ఈశ్వరుడు ఆగ్రుడవుతాడు. పరమశివుడు మూడో కన్నుతో మన్మధుడిని భస్మం చేస్తాడు. ఆ తరువాత ఆ భోళాశంకరుడు మరో ప్రదేశానికి తపస్సు కోసం వెళ్తాడు. పార్వతీదేవికి ఏం చేయాలో తెలియదు. అప్పుడు నారద మహర్షి పార్వతీదేవితో ఈ విధంగా చెప్తాడు. తల్లి, పరమేశ్వరుడు భిక్షాటన కోసం సంచారం చేస్తున్నాడు. కాబట్టి నీవు పవిత్ర కాశీక్షేత్రం వెళ్ళి ప్రతి భక్తునికి అన్నదానం చేస్తూ అన్నపూర్ణగా మన్ననలు అందుకో. సరియైన సమయంలో ఆ ఈశ్వరుడు నీ దగ్గరికి వస్తాడు, భిక్షను అర్థిస్తాడు అని చెప్పాడు. నారద మహర్షి చెప్పినట్లు పార్వతీదేవి అన్నదానం చేస్తూ అన్నపూర్ణగా భక్తులతో ఆరాధింపబడుతున్న సమయంలో మహాశివుడు భిక్ష కోసం అన్నపూర్ణాదేవి ముందుకు వచ్చాడు. పార్వతీదేవి భర్తను గుర్తుపట్టి చేయి పట్టుకుంటుంది. దానితో భోళాశంకరుడికి సర్వము అర్థమై పార్వతీదేవియే అన్నపూర్ణ అని తెలుసుకొని ఆమెను స్వీకరించాడు. అప్పటి నుంచి పార్వతీదేవి కాశీక్షేత్రంలో అన్నపూర్ణగా వెలసింది. కాశీ విశ్వేశ్వరుడిగా మహాశివుడు వెలిశాడు. మరో కథనం ప్రకారము ఒకసారి పరమశివుడు ప్రపంచంలో అన్నంతో సహా అన్నీ మాయే అని అంటాడు. భక్తుల ఆకలిని తీర్చే అమ్మ అయిన పార్వతీదేవికి శివుని మాటలు నచ్చక కాశీ విడిచి
కనిపించకుండా వెళ్ళిపోతుంది. దానితో ఆహారం దొరకక ప్రజలు అలమటించటం ప్రారంభమవుతుంది. ప్రజల కష్టాలను చూడలేని అమ్మవారు తిరిగి వచ్చి అందరి ఆకలిని తీరుస్తుంది. చివరికి ఆహారం యొక్క ప్రాముఖ్యతను గుర్తించిన శివుడు తన మాటలను వెనక్కి తీసుకుని భిక్షపాత్రను పట్టుకుని పార్వతీదేవి వద్దకు వెళ్ళి ఆహారాన్ని అడిగినట్లు చెబుతారు. అప్పటి నుండి పార్వతీదేవి అన్నపూర్ణగా కాశీలో నేటికీ భక్తుల ఆకలిని తీరుస్తూనే ఉందని నమ్ముతారు. అన్నపూర్ణాదేవి అలంకారంలో అమ్మవారిని తెల్లని పువ్వులతో పూజించటం వలన శుభ ఫలితాలు కలుగుతాయి. ఈరోజు పఠించాల్సిన స్తోత్రాలు అన్నపూర్ణాదేవి అమ్మవారి స్తోత్రాలు, అన్నపూర్ణాదేవి అష్టోత్తరం. ఇంకా ఈరోజు పఠించాల్సిన ముఖ్యమైన శ్లోకం నిత్యానందకరి వరాభయకరి అన్న ఈ శ్లోకాన్ని ఆర్తితో ఆ తల్లిని ప్రార్థిస్తే చాలు. ఆమె బిడ్డలమైన మనందరికీ జీవితాంతం అన్నానికి లోటు లేకుండా కాపాడుతుంది శ్రీ అన్నపూర్ణాదేవి అమ్మవారు. ఈ లోకంలో అన్నదానానికి మించిన దానం మరొకటి లేదు. అందువల్ల ఈరోజు అన్నదానం చేస్తే ఎంతో పుణ్యం లభిస్తుంది, శుభాలు కలుగుతాయి. అన్నపూర్ణాదేవి అవతారంలో ఉన్న అమ్మవారిని దర్శించుకుని పూజిస్తే సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని పండితులు చెప్తున్నారు. అన్నపూర్ణాదేవి అమ్మవారి అలంకారంలో పరాశక్తిని అర్చిస్తే బుద్ధి వికాసం, సమయస్ఫూర్తి, బుద్ధి కుశలత, వాక్సిద్ధి, శుద్ధి కలుగుతాయి అని వేదాలు చెప్తున్నాయి. అమ్మవారు ధరించిన అక్షయ పాత్ర సకల శుభాలను అందిస్తుంది. బిడ్డల ఆకలి తీర్చటానికి ఆది పరాశక్తిగా స్వయంగా తన బిడ్డలకు అన్నం పెట్టి ఆకలి తీర్చే అమ్మగా కరుణా కటాక్షాలను సిద్ధింపజేస్తుంది. పరిపూర్ణమైన చిత్తంతో ఆరాధించిన వారి సమస్త పోషణ భారాన్ని అమ్మవారే స్వయంగా చూసుకుంటుంది. అమ్మవారికి ఓం శ్రీం హ్రీం క్లీం నమో భగవత్యన్నపూర్ణేషి మామాభిలషిత మహిదేవ్యన్నం స్వాహ అనే మంత్రాన్ని జపించి అమ్మవారికి నివేదన చేయాలి. దసరా నవరాత్రుల్లో అమ్మవారిని అన్నపూర్ణాదేవి అలంకారంలో ఆరాధించి అమ్మవారిని ప్రసన్నం చేసుకొని అన్నపూర్ణాదేవి అష్టోత్తర నామాలు, అన్నపూర్ణ స్తోత్రాలు పారాయణం చేస్తూ సమస్త ఉపచారాలు చేసి దధ్యోజనాన్ని, కట్టె పొంగలిని అమ్మవారికి నివేదించి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించటం వలన అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది, మంచి ఫలితాలు కలుగుతాయి.